నేను చనిపోలేదు, ఆ వార్తలన్నీ ఫేక్, పైగా అది ఏఐ వీడియో, ఇదిగో నిక్షేపంగా ఉన్నాను అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక వీడియోను పోస్ట్ చేశారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారంటూ జరిగిన ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. కానీ ఇరాన్ మాత్రం ఎందుకో డౌట్ కొడుతోందని అంటోంది. ఒకవేళ ఇవి బతికే ఉంటే మాత్రం లేపేసేదాకా వదిలిపెట్టబోమని అల్టిమేటం ఇచ్చింది. మొన్న మధ్య ఇరాన్పై యుద్ధం గురించి నెతన్యాహు ఓ సమావేశంలో మాట్లాడిన వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నెతన్యాహు చేతికి 6 వేళ్లు ఉన్నట్లు కనిపించింది. దాన్ని ఏఐ వీడియోగా నెటిజన్లు అభివర్ణించారు. ఈ క్రమంలో నెతన్యాహుకు ఏమైంది, అసలు ఆయన ప్రాణాలతో ఉన్నారా వంటి అనేక ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. బీబీ ఎక్కడ, ఆయన కార్యాలయం ఎందుకు ఫేక్ ఏఐ వీడియోను విడుదల చేసింది, ఎందుకు తొలగించింది, అమెరికా ప్రభుత్వం ఎందుకు ఆందోళనకు గురవుతోంది అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మరికొందరు కూడా వీడియోలోని అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ పోస్టులు పెట్టారు. దీంతో ఇరాన్ దాడుల్లో ఆయన మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు కార్యాలయం వీటిపై స్పందించింది. ఆయన బతికే ఉన్నారని స్పష్టం చేసింది. రూమర్లకు చెక్ పెట్టేందుకు నెతన్యాహు ఇంకొక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ రెస్టారెంట్లో కాఫీ తాగుతూ ఉల్లాసంగా కనిపించారు. బతికే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్ మరోసారి నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చింది. పిల్లల ప్రాణాలు తీసే వ్యక్తిగా ఇజ్రాయెల్ ప్రధానిని అభివర్ణించింది. ఆయన ఇంకా బతికి ఉంటే శక్తి మేరకు వెంటాడతామని వ్యాఖ్యానించింది. నెతన్యాహు మృతిపై వస్తున్న వార్తలు ఫేక్ అని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లో ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. అయితే నెతన్యాహు బతికే ఉన్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదని ఇరాన్ దళాలంటున్నాయి. చనిపోయైనా ఉండొచ్చు, లేదా కుటుంబంతో సహా దేశాన్ని వీడి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.